హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఒక్క కోడిగుడ్డుతోటి మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకు ఇష్టమైన వారు ఎంత మొండి వాళ్ళైనా, ఎంత పొగరబోతు వాళ్ళైనా, ఎంత గర్వంగా ఉన్నా, ఎంత ఇగోతో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీ దారికి రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది. ఆ రిజల్ట్ కూడా ఎక్కువసేపు కాదు, 1 గంటలోనే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. చాలా చాలా పవర్ఫుల్గా మనకి పరిహారం అనేది వర్కౌట్ అయ్యిద్ది. ఎందుకు అనంటే పరిహార శాస్త్రంలో కోడిగుడ్డుకంటూ ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంది. కోడిగుడ్డుతోటి మీరు ఎలాంటి పరిహారం చేసినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది త్వరగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే కోడిగుడ్డు అనేది ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా ఒక జీవంతో సమానం. అంటే మనం ఒక ప్రాసెస్ కనుక చేస్తే ఇందులో నుంచి ఒక కోడి పిల్ల అనేది బయటకు వచ్చింది అనమాట. కాబట్టి అంటే ఒక ప్రాణం లోపల అనేది ఒక ప్రాణంతో కలిగి ఉంది. ఇది మన చేతులతో తయారు చేసింది కాదు. కాబట్టి ఇటువంటి పవర్ఫుల్గా మనకి ఏ పరిహారం చేసినా ఏంటంటే ప్రాణంతో మనం ఇట్లా పరిహారం అనేది చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ రావటానికి అనేది త్వరగా 100% అనేది ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి మీరేంటంటే నమ్మకంతో చేయండి. దీన్ని మనం ఎక్కడా కూడా చెడుకి అనే దానికి ఉపయోగించకూడదు కూడా. ఇలా ఈ పరిహారం మనం చేయటం వలన మనం ఎవరి కోసమైతే చేస్తున్నామో అటు వాళ్ళకి కానీ చేసేటటువంటి మనకి కానీ 1% కూడా నష్టం అనేది ఉండదు. ఇది కేవలం మంచి కోసం. అంటే వాళ్ళు మనతో మాట్లాడాలని, మనకు ఫోన్ చెయ్యాలని, గతంలో అంటే కలిసిమెలిసి ఉన్న వాళ్ళైతే అంతకు ముందులాగా మనం సంతోషంగా ఉండాలి అని చెప్పేసి మంచి కోసం చేసేటటువంటి పరిహారం కాబట్టి దీనివల్ల ఎటువంటి నష్టము అనేది ఉండదు. ఒకవేళ ఉపయోగం రాకపోయినా సరే నష్టం అయితే మాత్రం 100% రాదు. కానీ ఖచ్చితంగా కోడిగుడ్డుతో చేసేటటువంటి ఏ పరిహారాలైనా సరే ఇంతవరకు రిజల్ట్ రాకుండా అనేది మాత్రం ఉండదు. దీనికి మనం చేయాల్సిందల్లా కేవలం నమ్మకం ఒకే ఒక్క కోడిగుడ్డు. 5 రూపాయలు పెట్టుకుంటే కోడిగుడ్డు వస్తుంది. కాబట్టి చక్కగా సింపుల్గా ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అంటే భార్యాభర్తలైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా మీరు ఇష్టపడే అమ్మాయి కోసము అబ్బాయి కోసము, భార్య అయితే భర్త కోసం, భర్త అయితే భార్య కోసము, ఇట్లా డబ్బు కోసం కూడా ఈ పరిహారం అనేది చేసుకున్నా మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది 100% వచ్చిద్ది. కాబట్టి చక్కగా సింపుల్గా చేసుకోండి. ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు. ఏ రోజైనా మీకు రోజుతో వారంతో సంబంధం లేదు. కాకపోతే పరిహారం చేసిన రోజు మాత్రం మీరు కోడిగుడ్డు అనేది తినొద్దు. తిన్న రోజు మాత్రం చేయొద్దు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు వచ్చేటప్పటికి ఆ 5 days చేయొద్దు, మిగిలిన రోజుల్లో చేసుకోండి. అబ్బాయిలు అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ మంచికి మాత్రమే చేయండి. ఏది కూడా చెడును ఉద్దేశించి మాత్రం ఏ పరిహారాలు చేయొద్దు. డబ్బు కోసం కూడా మంచి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. అది ఎలా చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరేం చేస్తారంటే ఒక కోడిగుడ్డును తీసుకోండి. కోడిగుడ్డు వచ్చేటప్పుడు ఎక్కడా పగుళ్ళు లేకుండా చక్కగా నీట్గా ఉండాలి. పైన అంటే కొంచెం క్రాక్స్ ఇచ్చినట్లుగా అలాగా లేకుండా చక్కగా నీట్గా ఉన్నటువంటి ఒక కోడిగుడ్డును తీసుకోండి. ఏమన్నా అంటే మచ్చలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఒకసారి లైట్గా వాష్ అనేది చేయండి. అంటే గట్టిగా ప్రెస్ చేస్తే పగిలిపోయిద్ది కాబట్టి లైట్గా కొంచెం వాష్ చేసేసేయండి. చేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే కాటుక కానీ లేకపోతే బ్లాక్ మార్కర్ కానీ, బ్లాక్ స్కెచ్ కానీ, లేకపోతే ఐబ్రోస్ పెన్సిల్స్ ఉంటాయి కదా, అవైనా సరే ఏవైనా సరే తీసుకొని దాని మీద మీరు ఏం చేస్తారంటే ఈ వేలుతోటి చుక్కలాగా తీసుకొని దీని మీద పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి, ఎందుకంటే పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం బ్లాక్ కలర్ తోటి ఒక డాట్ అనేది పెడితే దాని మీద మనకు పరిహారం అనేది త్వరగా యూజ్ అయ్యిద్ది అనమాట. బొగ్గుతో అయినా సరే ఏదైనా బ్లాక్ కలర్తో పెట్టేసేయాలి. అలా పెట్టేసేసి మీరు ఎవరి కోసం అయితే చేస్తున్నారో వాళ్ళ పేరు రాయండి.
పైన వచ్చేటప్పటికి వాళ్ళ పేరు, సమస్య, అంటే మీరు దేనికోసం విడిపోయారో ఆ సమస్య, అంటే ఏదన్నా గొడవ జరిగిందా, ఆ గొడవ పోవాలి అని చెప్పేసేసి కోపం తగ్గాలి అని అట్లా ఆ సమస్య రాసి మాకు ఫోన్ చేయాలి కోపం తగ్గి అని చెప్పేసేసి చక్కగా ఆ కోడిగుడ్డు మీద రాసేసి మీరేం చేస్తారంటే మీరు చేతితో పట్టుకొని మనసులో సంకల్పం చెప్పుకోండి, ఏదో జరిగిపోయింది, ఎవరి వల్ల పొరపాటన్నా కానివ్వండి జరిగింది, ఆ సమస్య తగ్గి మేము కలవాలి, వాళ్ళు మాతో మాట్లాడాలి, ఈ టార్చర్ అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది, దేని మీద అంటే ఒక తినాలని అనిపించదు, మంచినీళ్ళు కూడా తాగాలని అనిపించదు, ఏ పని మీద ధ్యాస ఉండదు, నిద్ర పట్టదు, కొనుక్కుంటే పదే వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలే మైండ్లో తిరుగుతూ ఉంటాయి, ఎవరికైనా చెప్పుకుందామన్నా కూడా పదే చెప్పుకుంటే బాగోదు, వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఏదో సాధించినటువంటి ఫీలింగు, వాళ్ళు లేకపోతే అన్నీ కోల్పోయినటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది. కాబట్టి వాళ్ళ మనసు రాయి లాంటి ఆ మనసు కరిగి ఆ మనసులో కూడా మన మీద కాస్తన్న ప్రేమ పుట్టి మనం ఎంతగా అయితే వాళ్ళ గురించి తపన పడుతున్నామో ఆ తపనంతా వాళ్ళకు కూడా అర్థమయ్యి ప్రకృతి ద్వారా వాళ్ళు మేము కలవాలని చెప్పేసేసి మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేయండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. చెప్పాను కదా, ఏ రోజైనా చేసుకోవచ్చు, ఆదివారం కూడా చేసుకోవచ్చు. ఆదివారం కూడా ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అమావాస్య కానీ పౌర్ణమి కానీ మిగిలిన ఏ రోజుల్లోనైనా రోజుతో ప్రత్యేకంగా సంబంధం లేదు, కానీ కోడిగుడ్డు మాత్రం ఆ రోజు తినకూడదు, తిన్న రోజు చేయకూడదు, అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. చక్కగా అట్లా రాసేసి మీరేం చేస్తారంటే ఈ కోడిగుడ్డుని సంకల్పం చెప్పేసుకొని మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి, ఎందుకంటే దిష్టి దోషాలు జనాల ఏడుపులు కూడా ఎక్కువగా పడతా ఉంటాయి, ఆ సమస్య పోవాలని చెప్పేసేసి మీ తల చుట్టూత కుడి నుంచి ఎడమకి 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసుకొని మీకు 4 దిక్కులు కలిసే రోడ్లను ఉంటాయి, లేకపోతే 3 బాటలు కలిసేటటువంటి రోడ్లని ఉంటాయి, అట్లా ఆ రోడ్లు కాడ ఎవరు తొక్కని చాటు కాడ ఈ కోడిగుడ్డును వదిలేసి రండి, పగలకుండా సింపుల్గా కింద ఆడ వదిలేసి రండి. తర్వాత అది ఏమన్నా అయిపోనండి, ఏమన్నా తిన్నా తర్వాత పగిలిపోయిన ఎవరన్నా తీసుకెళ్ళినా మీకు ఎటువంటి సంబంధము లేదు. మీ సమస్యని పూర్తిగా తలతో దిష్టితో సహా తీసేసుకొని ఈ సమస్య పోవాలని అక్కడ రాసుకున్నారు కాబట్టి పూర్తిగా క్లియర్ అయిపోయిద్ది. ఆ సమస్య అనేది ఆవిడ దూరం పారిపోయిద్ది. ఖచ్చితంగా ఈ సమస్య అనేది దాంట్లోకి, అంటే ఇక్కడ బ్లాక్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే దోషం తీసేయడానికి ఇక్కడ నలుపు రంగును ఉపయోగించాము, అంటే కోడిగుడ్డు తెలుపు, లోపల పసుపు, మనకి అలాగే నలుపుతో మనం ఇక్కడ రాసుకున్నాము, అంటే 3 రకాల రంగులు అనేవి కలిసి ఉన్నాయి. అంటే సమస్య అనేది 3 దిక్కుల నుంచి, అందుకే అంటుంది 3 బాటలు కలిసేటటువంటి రోడ్ల కాడ ఎక్కడైనా దీన్ని వదిలేసి వస్తే సమస్య పూర్తిగా క్లియర్ అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు 1 గంటలో వాళ్ళ దగ్గర నుంచి మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు, చాలా సంతోషపడతారు. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే మీకు వచ్చింది అనమాట. కాబట్టి నమ్మకంగా చేయండి. డబ్బు పరంగా కూడా ఇది మీకు బాగా కలిసి వచ్చింది. అదే డబ్బు కావాలన్నా డబ్బు అని చెప్పేసేసి అక్కడ మీకు ఆ సమస్య పోవాలని చెప్పేసేసి డబ్బు కావాలని అట్లాగైనా రాసుకోవచ్చు. అర్థమైంది కదా? చక్కగా ఇది మీరు ఏ రోజైనా చేసుకోండి, ఆదివారం చేసినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.